యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్ మరియు కామెంట్స్తో నన్ను రోజు ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందుకు రియల్లీ థ్యాంక్ యూ. మనం ఈ యూట్యూబ్ వీడియోస్తో పాటు ఇంకా ఆన్లైన్ కోర్సెస్ ఇంకెన్నో మనం చెప్పుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు షార్ట్ టర్మ్ కోర్సెస్ లైక్ హౌ టు ట్రేడ్ ఇన్ స్టాక్ మార్కెట్, హౌ టు యాక్సెస్ జీమెయిల్, బ్రౌజింగ్ ఇంటర్నెట్, ఇలాంటి టాపిక్స్ ఏమైనా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా 5 to 7 days ఉండే క్లాసెస్. సో మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. నా నెంబర్ 7731879173, 7731879173. మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు ఏమైనా కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి అయితే వాయిస్ మెసేజ్ లేదా వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ జావా స్క్రిప్ట్లోని సెకండ్ టాపిక్ అయిన ఎలిమెంట్స్. ఓకే, సో ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, పీ ట్యాగ్, హెచ్ ట్యాగ్ ఇవన్నీ ఉంటాయి కదా, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఎలిమెంట్స్ అంటాం. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ ద్వారా ఏదైనా ఎలిమెంట్ని ఎలా హైడ్ చేయాలి, ఓకే, ఏదైనా ఎలిమెంట్ని ఎలా హైడ్ చేయాలి, అదేవిధంగా ఏదైనా హైడ్ అయిపోయిన ఎలిమెంట్ని ఎలా తీసుకురావాలి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా నేర్చుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ గ్రూప్లో అయితే అడగచ్చు. అదేవిధంగా ప్రాక్టికల్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నాను అనుకున్నా సరే వాట్సాప్ గ్రూప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ని నేను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షనే నాకు ఇవ్వాల్సిన ఫీజు అనమాట. సో ఓకే, మీ సబ్స్క్రిప్షన్ ఉంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడే ఈ వీడియోని పాజ్లో పెట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్తున్నాను. నేను నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తున్నా. Speech mode deep. Speech mode talk. Run dialog. Open NOTEPAD. Text desktop list. No text blank. Star JS line elements. Dot A. Text editor document. Untitled dash note. System untitled dash notepad. Text. ఓకే, నేను నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. మనకి కామన్ గా బేసిక్ HTML కోడ్ అంతా మీ అందరికీ ఐడియా ఉంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆల్రెడీ HTML వీడియోస్ అన్ని చూసి వచ్చారనుకుంటున్నాను. ఒకవేళ అలా రాకపోతే ఫస్ట్ HTML వీడియోస్ అన్ని చూసి ఈ వీడియోలోకి రండి. ఎందుకంటే నేను ఇప్పుడు మొత్తం HTML కోడ్ అంతా ఇక్కడ రాయను, నేను సింపుల్ గా పేస్ట్ చేస్తున్నాను బేసిక్ HTML కోడ్. Dash notepad. Text editor ఓకే, document నేను blank. ఇక్కడ Edit పేస్ట్ cursor. చేస్తాను. ఐఎమ్ ప్రెసింగ్ Ctrl+V. Paste. Less doc type HTML. ఓకే, మనకి ఇక్కడ బేసిక్ HTML కోడ్ అంతా ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఓకే, నేను జావా స్క్రిప్ట్ కోడ్ ఏం పేస్ట్ చేయలేదు, ఓన్లీ బేసిక్ HTML అంటే కామన్ గా అన్ని పేజెస్ లో రిపీట్ అయ్యే కోడ్ ఏముంది అది ఇక్కడ పేస్ట్ చేశాను. Less doc type HTML greater. Less HTML greater. Less head greater. Less title greater. లెస్ టైటిల్. Less slash title greater. Less title carriage return. ఇక్కడ నేను టైటిల్ ఏమి ఇస్తానంటే JS ఎలిమెంట్స్ అని ఇస్తాను. JS ELEMENTS. ఓకే, JS ఎలిమెంట్స్ అని చెప్పి టైటిల్ ఇచ్చాను. Less slash title greater. Less meta charset equals less slash head greater. Less body greater. Blank. ఓకే, ఈ బాడీ సెక్షన్ కిందన మనం యాక్చువల్ కోడ్ అయితే మనం రాసుకోవాలి. ఓకే, ఇంతవరకు కామన్ అన్ని పేజెస్ లో కూడా ఈ కోడ్ కామన్ గా ఉంటుంది కనుక నేను సింపుల్ గా పేస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మనం యాక్చువల్ కోడ్ అనేది రాసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక హెడ్డింగ్ అనేది క్రియేట్ చేస్తాను. లెస్ H1 గ్రేటర్. Less H1 greater. ఓకే, ఒక హెడ్డింగ్ క్రియేట్ చేస్తాను. లెస్ H1 గ్రేటర్ జావా స్క్రిప్ట్ ఎలిమెంట్స్. JAVAScript JavaScript ELEMENTS elements less slash H1 greater. లెస్ H1 గ్రేటర్. ఓకే, Less H1 greater JavaScript elements less slash H1 greater blank. సో ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, మన ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే less H blank. Less P space. లెస్ P స్పేస్ ఒక ఐడి అనేది ఇవ్వాలి. ఓకే, ఈ ఐడి ఎందుకు ఉపయోగపడుతుందో మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ మనం రెండు అట్రిబ్యూట్స్ అయితే ఇద్దాం. ఓకే, ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే ఐడి. ఓకే, ఐడి ఈజ్ ఈక్వల్ టు కొటేషన్ ఓపెన్, డబుల్ కోట్స్ ఓపెన్, quote P1 కొటేషన్ P1 quote. ఓకే, స్పేస్ హిడెన్ అని ఇంకొక అట్రిబ్యూట్ ఇస్తున్నాను. HIDDEN హిడెన్ గ్రేటర్. ఇక్కడ మనం హెడ్డింగ్ పారాగ్రాఫ్ టెక్స్ట్ ఏంటో అది రాద్దాం. వెల్కమ్ టు
E C O N E O 2 space A C C E S S I B I L E W O R L D world T U T O R I A L S less p greater. tutorials less slash p greater. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసామంటే p ట్యాగ్లోని 2 యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేసాం. ఓకే, 2 యాట్రిబ్యూట్లు వాడాము. ఏంటంటే అవి అంటే ఫస్ట్ యాట్రిబ్యూట్ ఐడి. సో ఐడి అనేది దేనికి యూజ్ చేశానంటే ఈ పారాగ్రాఫ్కి మనం ఐడి డిసైడ్ చేసాం. ఆ ఐడి ఏంటంటే p1. ఓకే, ఈ ఐడిని మనం జావా స్క్రిప్ట్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏ ఐడి అయితే యూజ్ చేసామో, ఐడిలో ఏ టెక్స్ట్ అయితే రాసామో అదే టెక్స్ట్ని మనం జావా స్క్రిప్ట్లో యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ పారాగ్రాఫ్ని అక్కడికి మనం పిలుస్తున్నట్టు. ఓకే, అండ్ సెకండ్ యాట్రిబ్యూట్ ఏంటి రాసాం, హిడెన్ HIDDEN. హిడెన్ అనే యాట్రిబ్యూట్ దేనికి వాడానంటే ఈ పారాగ్రాఫ్ అనేది డిఫాల్ట్గా కనబడదు. ఇప్పుడు మనం ఈ కోడ్ రన్ చేసినా సరే ఈ పారాగ్రాఫ్ అనేది హైడ్ అయిపోతుంది. ఎందుకు హైడ్ అయిపోతుంది అంటే మనం హిడెన్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల ఈ పారాగ్రాఫ్ అనేది కనబడదు అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు నార్మల్గా less p equals quote p1 quote hidden greater welcome to accessible world tutorials less slash p greater. వెల్కమ్ టు యాక్సెసిబుల్ వరల్డ్ ట్యూటోరియల్స్ అని ఒక పారాగ్రాఫ్ రాసాము. బట్ డిఫాల్ట్గా ఏంటవుతుంది, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఈ పారాగ్రాఫ్ కనబడదు, ఎందుకంటే మనం హిడెన్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇంకొక పారాగ్రాఫ్ తయారు చేస్తున్నాం. less p equals quote character less slash dot blank. ఓకే, ఇంకొక పారాగ్రాఫ్ ఏంటంటే less p space id ఈజ్ ఈక్వల్ టు id id equals p2 అని ఇస్తున్నాను. equals character return quote కొటేషన్ ఓపెన్ p2 quote కొటేషన్ క్లోజ్ గ్రేటర్ Greater. దెన్, అండ్ ఇక్కడ please sub scri be subscribe our space ANNEL channel less slash p greater. ఓకే, ఇక్కడ ఏం రాశానంటే less p equals quote p2 quote greater please subscribe our channel less slash p greater. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని చెప్పి ఇంకొక పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. దీన్ని ఫస్ట్ సేవ్ చేస్తున్నా, Ctrl+S ప్రెస్ చేసి save as dialog file name ఫైల్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే s JS_JS line elements dot element html HTML. ఓకే, JS line elements dot html dash notepad text editor document less p equal. ఓకే, మనం దీన్ని అయితే సేవ్ చేసుకున్నాము. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను, చూడండి మీకు. Run dialog equal text new volume left parent equal Nithin line HTML JS line elements 2 of 3 date mod type edit HTML font size edit type date modified edit 19-0 JS. ఓకే, దీన్ని రన్ చేస్తున్నా. ఓపెన్ విత్ cut copy share delete the pop-up open with pop-up with choose another Google Chrome 1 items view list normal cursor JS line elements 2 of 3 normal images not selected 1 of 3 JS line elements dot HTML dash notepad screen sharing zoom row to 2024 JS elements dash Google Chrome col. ఓకే, Toolbar 5 you're viewing a local or shared J address and search bar book J address and search bar, file menu button ఓకే, రిఫ్రెష్ చేస్తున్నా. JS element please subscribe heading level 1 JavaScript elements ఓకే, ఇది మన హెడ్డింగ్ జావా స్క్రిప్ట్ ఎలిమెంట్స్. please subscribe our channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అనే పారాగ్రాఫ్ అయితే మనకు కనబడింది. వెల్కమ్ టు యాక్సెసిబుల్ వరల్డ్ అనే పారాగ్రాఫ్ మనకు కనబడలేదు. ఎందుకు, మనం ఆ పారాగ్రాఫ్కి హిడెన్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసాం. ఓకే, ఇంతవరకు గుర్తించుకోండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ పారాగ్రాఫ్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, వెల్కమ్ టు యాక్సెసిబుల్ వరల్డ్ అనే హిడెన్ అయిపోయిన పారాగ్రాఫ్ ఉంది కదా, దాన్ని కనిపించేలా చేస్తాము. అండ్ ఇప్పుడు ఉన్న పారాగ్రాఫ్ ఉంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని, ఈ పారాగ్రాఫ్ హైడ్ అయిపోయేలా చేస్తాం అనమాట. ఓకే, ఎలా చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. జావా స్క్రిప్ట్ ద్వారా మనం ఇప్పుడు ఆల్రెడీ హైడ్ అయిపోయిన పారాగ్రాఫ్ని కనిపించేలాగా, ఇప్పుడు మీకు ఆల్రెడీ స్క్రీన్ రీడర్ చదువుతున్న పారాగ్రాఫ్ కనబడకుండా చేస్తాం, అంటే చదవకుండా. ఓకే, దానికోసం నోట్ ప్యాడ్లోకి వెళ్తున్నా. Nithin line JS line elements dot HTML JS less p equals less slash body greater less p caret ఇక్కడ మనం స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేస్తాం. less p blank లెస్ స్క్రిప్ట్ గ్రేటర్ less script script greater. ఓకే, అండ్ 3 times ఎంటర్. less slash script script greater. మనం స్క్రిప్ట్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాం. లెస్ స్క్రిప్ట్ గ్రేటర్ అండ్ 3 times ఎంటర్ ప్రెస్ చేసి లెస్ స్క్రిప్ట్ గ్రేటర్ అని స్క్రిప్ట్ ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసుకున్నాం. ఈ మధ్యలో మనం కోడ్ అనేది రాయాలి. blank less script greater blank. ఓకే, ఇక్కడ మనం కోడ్ రాస్తాం. ఏంటి ఆ కోడ్ అంటే ఫస్ట్ది ఏంటి, మనం P1 ని పిలాలి. P1 ని మనం ఇక్కడ తీసుకురావాలి.
P1కి మనం ఎలా తీసుకురావాలంటే దాని తాలూకా ఐడి ఉంది కదా, ఐడి ఈజ్ ఈక్వల్ టు కొటేషన్లో P1 అని ఇచ్చాం. ఓకే, మీరు P1 ఇవ్వాల్సిన రూల్ లేదు, మీ పేరు ఇచ్చినా పనిచేస్తుంది. బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో కూడా అదే పేరు రాయాలి కనుక మనకు గుర్తుండడానికి P1 అని పెట్టాను అన్నమాట నేను. ఇప్పుడు రాస్తాను చూడండి, డాక్యుమెంట్ డాట్ document డాక్యుమెంట్ డాట్ document dot గెట్ ఎలిమెంట్ బై ఐడి. గెట్ get అంటే ఏంటి, పిలడం. దేన్ని, ఎలిమెంట్ బై ఐడి. ఎలిమెంట్ అంటే పీ ట్యాగ్. ఓకే, ఎలా పిలుస్తున్నాం, బై ఐడి. అంటే బై అంటే ఐడి ద్వారా అని అర్థం. ఓకే, element ఎలిమెంట్ లో ఈ క్యాపిటల్ అయి ఉండాలి, b y బైలోని బి క్యాపిటల్ అయి ఉండాలి, I d ఐడిలో ఐ క్యాపిటల్ అయి ఉండాలి. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, లెఫ్ట్ పేరెంట్, get element by id left parent డబుల్ కొటేషన్ ఓపెన్. quote ఓకే, ఇక్కడ ఏం రాయాలి, P1 quote డబుల్ కొటేషన్ క్లోజ్, right parent. ఓకే, ఇంతవరకు మనం ఇప్పుడు ఏం చేసాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి ఐడిని తీసుకొని వచ్చాం. ఈ ఐడికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లాక్ చేయాలి. ఏం చేయాలి, బ్లాక్ అంటే కనబడేలా చేయాలి. ఈ ఐడిని ఏం చేయాలి, మనం కనబడేలా చేయాలి, అంటే విజువల్గా డిస్ప్లే అయ్యాలి, అవేలా ఉండాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలంటే స్టైల్ డాట్ డిస్ప్లే అనే ప్రాపర్టీని వాడతాం, స్టైల్ డాట్ డిస్ప్లే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ డాట్ అంటే ఇంకొంచెం కోడ్ దీనికి అడిషనల్గా యాడ్ చేస్తున్నాం అని చెప్పడానికి, ఈ పిఐడికి ఇంకొంచెం కోడ్ యాడ్ చేస్తున్నాం అని చెప్పడానికి డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే, style dot display స్టైల్ డాట్ డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు display space equals space డబుల్ కొటేషన్ ఓపెన్, quote బ్లాక్ block కొటేషన్ block క్లోజ్, quote సెమీ కోలన్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, మన కోడ్ ఎండ్ అయిపోయేటప్పుడు సెమీ కోలన్ ఇవ్వాలి. semi ఓకే, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, డాక్యుమెంట్ డాట్ get element by id గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇందులోని ఈ క్యాపిటల్ ఉండాలి, బైలో బి క్యాపిటల్ అయి ఉండాలి, ఐడిలో ఐ క్యాపిటల్ అయి ఉండాలి. GETELEMENTBYID left parent quote P1 quote right parent dot STYLE dot DISPLAY space equals space quote BLOCK quote semi. ఓకే, ఇది మన ఫస్ట్ లైన్. ఇప్పుడు ఈ కోడ్ ద్వారా మనం ఏం చేసామంటే మనం హైడ్ అయిపోయిన కంటెంట్ ని కనిపించేలా చేసాం. బ్లాక్ అంటే కనిపించేలా చేయడం అనమాట, అంటే విజువల్ గా ప్రెజెంట్ అయ్యేలా చేయడం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, JS line elements dot ht document blank. ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ కనిపించలేని ఎలిమెంట్ ఉంది కదా, అదే కనిపిస్తూ ఉన్న ఎలిమెంట్ ఏంటి, P2 ట్యాగ్ అనేది మనకి కనబడుతుంది ఆల్రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉంది కదా, అది కనిపించకుండా చేద్దాం. ఓకే, దానికోసం ఏం చేయాలంటే సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి DOCUMENT document GETLEMENT get element dot ఎలిమెంట్ బై YID లెఫ్ట్ పేరెంట్ by id left parent quote P2 quote right parent డాట్ దీనికి కూడా సేమ్ స్టైల్ డాట్ డిస్ప్లే వాడతాము, బట్ దీనికి వాల్యూ నన్ ఇస్తాం. ఇందాక కనబడేలా చేయడానికి బ్లాక్ అని, కనబడకుండా చేయడాన్ని నన్ అని ఇవ్వాలన్నమాట. dot character return STYLE style dot DISPLAY display space equals space quote NONE none quote semi. ఓకే, ఇప్పుడు కోడ్ మళ్ళీ ఒకసారి చదువుదాం చూడండి, document dot get element by id left parent quote P2 quote right parent dot style dot display equals quote none quote semi. ఓకే, మరోసారి క్యారెక్టర్ బై క్యారెక్టర్ చదువుదాం, DOCUMENT dot GETLEMENT BYID left parent quote P2 quote right dot STYLE dot DISPLAY space equals space quote NONE quote semi character return. ఓకే, మీ కోడ్ పైనుంచి ఒకసారి చూపిస్తాను చూడండి. dot less p equals quote P less p space ID equal quote P1. ఓకే, ఇది ఐడి. ఇక్కడ P1 ఇక్కడ స్మాల్ లెటర్ ఇస్తే మన జావా స్క్రిప్ట్ లో కూడా స్మాల్ లెటర్ ఇవ్వాలి, ఇక్కడ క్యాపిటల్ ఇస్తే మన జావా స్క్రిప్ట్ లో కూడా క్యాపిటల్ ఇవ్వాలి. సేమ్ ఇక్కడ ఐడి ఏముందో అక్కడ అదే ఐడిని మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు కోడ్ రన్ చేసి చూద్దాం. ఓకే, Nithin line H JS elements dash Google Chrome. రీఫ్రెష్ చేస్తున్నా, JS elements heading level 1 JavaScript elements welcome to accessible world tutorials. చూసారా, వెల్కమ్ టు యాక్సెసిబుల్ వరల్డ్ ట్యూటోరియల్స్. యాక్చువల్ గా డిఫాల్ట్ స్టేట్ ఏంటి, ఇది హైడ్ అయిపోయి ఉంది. దీనికి హైడ్ అనే అట్రిబ్యూట్ కూడా ఉంది, బట్ మనం జావా స్క్రిప్ట్ తో దీన్ని హైలైట్ చేసాం, అంటే చదివేలా చేసాము.
Welcome to Accessible World Tutorials. ఇప్పుడు డౌన్ ఏరో ప్రెస్ చేస్తే మనకి ఏం చదవాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉంది కనబడాలి. బట్ అది చదవట్లేదు చూసారా? Welcome to Accessible World Tutorials. Welcome to Accessible World Tutorials. ఓకే, అది చదవదు. ఎందుకని? దానికి మనం నన్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాము. ఓకే, అంటే అది కనబడకుండా చేయాలి అనే అట్రిబ్యూట్ ఇచ్చాం కనుక మనకి స్క్రీన్ రీడర్ అది చదవట్లేదు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇదే ప్రాక్టికల్ ఫైల్ మీకు వాట్సాప్లో కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. నేను కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ని ఇస్తున్నాను. అదేవిధంగా ముందు చెప్పినట్టే మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా సరే నాకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి 7731879173. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. JS Line L Nithin Line Screen Sharing.